హరే కృష్ణ. కర్ణుడు ఇప్పుడు ద్రోణాచార్యుల వారు గురువని కూడా లేకుండా కర్ణుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ కర్ణుడు అంటాడు, అర్జునుడు వస్తున్నారని మాట్లాడతారేంటి మీరు? మీరు దుర్యోధనుడికి పని చేస్తున్నారా? పాండవులకి పని చేస్తున్నారా? దుర్యోధనుడు కూడి తింటున్నారా? పాండవులు పెట్టిన కూడి తింటున్నారా? మీరు ఒక రాజుకి నిజాయితీగా పనిచేయాలి. అది నేర్చుకోండి ముందు. వెళ్ళండి. వెళ్ళి అక్కడ నెయ్యేసుకొని అన్నం తిని చిన్నపిల్లలు వస్తారు బాణాలు ఎలా వేయాలో నేర్పించండి పోండి అని అంటాడు. అస్సలా అందరూ ఆశ్చర్యపోతారు. కర్ణుడేంటి ఇలా మాట్లాడుతున్నాడని. అశ్వత్థామకి ఇంకా పిచ్చ కోపం వస్తది. వచ్చి బీపీ రేజ్ అయిపోతుందనమాట. కర్ణుడితో అంటాడు, "నువ్వు గురువుతో మాట్లాడే పద్ధతి నేర్చుకో ముందు. గురువుని గౌరవించటం నేర్చుకో. నీకు సిగ్గుండాలి. నిన్ను ద్రోణాచార్యుల వారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని విద్య నేర్పిస్తే నేర్చుకొని వచ్చిన వాడివి ఇక్కడికి. నువ్వు మాట్లాడుతున్నావా? దుర్యోధనుడి ఎడమ చేతి కూడి తిని బతికేవాడివి. నువ్వు గౌరవం లేకుండా ఒక గురువుని మర్యాద లేకుండా నెయ్యేసుకొని అన్నం తినమని చెప్తున్నావా? నీకు సిగ్గుండాలి కర్ణ. నీలాంటి వాళ్ళతో ఇక్కడ ఉన్నాక మేము యుద్ధం చేయం, మేము వెళ్ళిపోతాము. పద నాన్న వెళ్ళిపోతాం. ఇలాంటి మర్యాద లేని వాళ్ళ దగ్గర ఉండకూడదని అలా వెళ్దాం అనుకున్న సమయంలో ఇప్పుడు కృపాచార్యుల వారు మాట్లాడతారు. కృపాచార్యుల వారు అసలు ఆయనకి మరణమే లేదు. ఆయన చాలా పెద్దవాళ్ళు. కురువృద్ధులు వీళ్ళందరూ. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, భీష్మాచార్యులు వీళ్ళందరూ పెద్దవాళ్ళు. ఆయన ఇప్పుడు ఎప్పుడు రాడు వీళ్ళ గొడవల్లోకి కృపాచార్యుల వారు. అలాంటిది ఆయన ఫస్ట్ టైం మాట్లాడతాడనమాట. ద్రోణాచార్యులు వారిని అన్నారని, కర్ణ నువ్వు అసలు మాట్లాడేది పద్ధతే కాదు. పెద్దవాళ్ళని గౌరవించటం ముందు నేర్చుకో. ఆయన ఎవరు నీకు గురువు? అర్జునుడికి కూడా గురువే. మీకెలాగో గురువో ఆ అర్జునుడు వస్తున్నాడని ఆనందంతో అలా అన్నాడు. అది పట్టలేకపోతే ఎలాగా ఆనందాన్ని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు ఆయనతో? ఇది పద్ధతేనా అని అంటే, ఇంకా నువ్వే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నావు. ఆ పరశురాముడే ధనుర్విద్యని దానంగా ఇచ్చాడు ద్రోణాచార్యుల వారికి. అంత గొప్పవాడు. నువ్వు మాట్లాడుతున్నావా ద్రోణాచార్యుల గురించి? బుద్ధి లేదా నీకు అని అంటే, అప్పుడు ఇంకా కర్ణుడు ఇంక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఆయన్ని కూడా వదలడు. నువ్వు మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా? వెళ్ళండి. వెళ్ళి హరికథ చెప్పుకోండి. హరికథ చెప్తా ఉంటారు. అక్కడ విని అక్కడ భోజనాలు పెడతారు. తిని మీ ముగ్గురు వెళ్ళిపోండి. మీ ముగ్గురితో మాకు అవసరం లేదు. మేమే యుద్ధం చేసుకుంటామని చెప్తాడు. ఇంకా కృపాచార్యులు వారు ఆశ్చర్యపోతారు. వీడికి పిచ్చెక్కింది ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తా. హరే కృష్ణ.